నిజం 4 అడుగులు వేసేలోపు అబద్ధం 6 రోజులు చుట్టూ వస్తుంది. ఇవన్నీ పదే పదే మనం చాలాసార్లు చెప్పేశాం. కానీ అసలు లాజిక్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీడియా మన చేతుల్లో ఉండాలా, సోషల్ మీడియా మన చేతుల్లో ఉండాలా, ఎదురుగుండా కనబడుతున్న వీడియోని కూడా మనం ఎలాగ ప్రొజెక్ట్ చేస్తే అలాగే ఉండాలి. అట్లున్నది ప్రస్తుత రోజులు. వైసీపీకి సంబంధించిన క్యాడరు ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే మేము ఎందుకు పవన్ ఫ్యాన్స్ కాలేకపోయామా అని ఫీల్ అవ్వాలి, లేదంటే బాబు ఫ్యాన్స్ కాలేకపోయామా అని ఫీల్ అవ్వాలి, లేదా వాళ్ళ టీంలో ఎందుకు లేకపోయామా అని ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఒకప్పుడు పవన్ని కూడా ట్రోల్ చేశారు. ఇప్పుడు పవన్ కలిసిపోయాడు కాబట్టి ఇద్దరు కలిసి వీళ్ళని ట్రోల్ చేస్తున్నారు. అసలు లాజికల్ పాయింట్, సత్యవర్ధన్ నిజంగా కిడ్నాప్ అయ్యాడా? అక్కడ వంశీతో కలిసి వెళ్ళాడు, అది కనబడుతోంది, అది కిడ్నాప్ అట. అదే సత్యవర్ధన్ మీద కేసు పెట్టి పోలీసులు వెంట పట్టుకొచ్చారు, అసలు కిడ్నాప్ అది అవుతుంది, అతనికి ఇష్టం లేకుండా రావడం అన్నట్టు. ఇది రెండవ కాన్సెప్ట్. మూడవది, ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దానికి సంబంధించి ఒక వీడియో రిలీజ్ చేశారు. ఏ రోజైతే కిడ్నాప్ అయ్యారు అని చెప్తున్నటువంటి రోజు ఉందో ఆ రోజున సత్యవర్ధన్ ఎక్కడున్నాడు ఏంటి అన్నటువంటి పాయింట్కి సంబంధించి 12వ తారీఖు ఫిబ్రవరి 12 విశాఖపట్నంలోని ఆనందపురం జంక్షన్లో ఓ బట్టల దుకాణంలో స్వేచ్ఛగా షాప్ చేసుకుంటున్న సత్యవర్ధన్ వీడియో అంటూ ఒక వీడియోని, అంటే ఇవాళ ఏదో ఒక బాంబర్డ్ విజువల్ ఇస్తాము అన్నటువంటిది ముందు ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఆ తర్వాత ఒక వీడియోని ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. అందులో అతను షాప్లో షాపింగ్ చేసుకుంటున్నాడు 12వ తారీఖున విశాఖపట్నంలో. మరి కిడ్నాప్ అయినటువంటి అతను ఇట్లా ఎక్కడ షాపింగ్ చేసుకుంటాడు అన్నటువంటి పాయింట్ని ప్రొజెక్ట్ చేస్తూ ఆ విజువల్ని వాళ్ళు రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. దానికి సంబంధించినటువంటి వీడియో చూస్తే అసలు విషయం ఏంటనేది అర్థమవుతుంది. వాళ్ళు విడుదల చేసిన వీడియో ఇది. ఈ వీడియోలో కనబడే ఆ బ్లూ షర్ట్ అబ్బాయి సత్యవర్ధన్ అక్కడికి వెళ్ళి షాపింగ్ చేసుకున్నాడు. అంటే వంశీ కుర్రోళ్ళు దగ్గరుండి అతనికి అన్ని ఏర్పాట్లు చూశారు. అతను ముందు సిద్ధపడ్డాడు, తర్వాత అతను బెదిరేసి మళ్ళీ 164 స్టేట్మెంట్ రివర్స్లో ఇప్పించారు. ఇదే ఇదివరకు అయితే కనుక పవన్ కళ్యాణ్ ఇట్లాంటిది మాట్లాడితే చూసారు ఎంత దుర్మార్గం అన్నటువంటి పాయింట్లో ఆయన మాట్లాడేవాళ్ళు, విజువల్స్ ప్లే చేసేవాళ్ళు జనసేన వాళ్ళందరూ. కానీ ఇప్పుడు వాళ్ళు ఇట్లాంటి వాటిని పట్టించుకునే ఉద్దేశంలో లేరు. ఎందుకంటే వీళ్ళు దుర్మార్గులని పవన్ కళ్యాణ్ చెప్పారు కాబట్టి ఆ రూట్లోనే ఆలోచించాలనుకుంటున్నారు కాబట్టి.